ఈ వీడియోని చూసి గుళ్ళో చెప్పకూడదంటే ఇట్లా మీలాంటి గొర్రెలు తయారైనారు కాబట్టి ఇట్లా ఆడుకుంటున్నారు నాయకులు. మీ అలసత్వాన్ని చూసి మీరు అభిమానించేది నిజమైన నాయకుని అవమానిస్తున్నామా? వాళ్ళు ఎంతవరకు ఉంది, వాళ్ళ చరిత్ర ఏమి, వాళ్ళ నేర చరిత్ర ఏమి, ఈ నాయకుడు ఎట్లా, ఆ నాయకుడు ఎట్లా, అన్నీ చేసుకోండి. చేసుకున్నాక మాట్లాడండి నాయన. నిజమెంత అబద్ధమెంత ఇప్పుడు అంతా సోషల్ మీడియా ద్వారా అన్నీ బయటకు వేస్తున్నాడు కదా. ఇంకా నమ్మరా? చరిత్రలు చెప్పినా నమ్మరు. వాళ్ళేం పెద్ద సంపంగులు, వీళ్ళేం ఆయనేం తక్కువ తిన్నాడు, ఈయన ఇట్లా మీరు సమర్థించుకుంటున్నారు. ఎవరు తినకూడదు, తినింది కక్కిపోవాల్సిందే. ఎవరైనా ఏమైనా కట్టుకుపోతామా? 3 పూటలు తినకంటే ఎక్కువ తింటామా? మానబోయిస్తే కొంచెం సుఖం అనుభవిస్తారు, అంతకంటే ఏముండదు కదా. బిల్డింగ్లు ఉంటాయి, ప్యాలెస్లు ఉంటాయి, డబ్బులు ఇడే ఉంటాయి, ఆడికేం పోవు. యుగాల నుంచి కృతికం, తేత్రం, దాపురం, కలియుగం నుంచి అందరూ ఈడే ఇడిచిపెట్టిపోయినారు. రాజుల నుంచి ఎంతమంది పాలించారు. మనం కూడా అంతే. ఏంటో కానీ ధర్మంగా పాలియాలి. శివుడు కోపానికి గురి కావద్దండి. ఇప్పుడు వెంటనే పనిష్మెంట్లు ఉంటాయి. అప్పటిలాగా మిమ్మల్ని చూసి కూర్చుంటానికి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వీళ్ళు కాదు. వీరభద్రుడు ఉండేది కర్మ ఈజ్ రిటర్న్. వెంటనే కొట్టేస్తాడు. ఇప్పుడు ఏం ఆలోచించేది ఉండదు. కల్ప మొక్కల్ని వేసినట్టు ఏరేస్తాడు. ఆయుష్ తగ్గితే ఆరోగ్యాలు క్షీణిస్తాయి. వర్షం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకని రా అంటాడు. ఇప్పుడు కొన్ని మంది ఆటలు సాగుతున్నాం అంటే పూర్వజన్మ సుకృతం వల్ల పుణ్యఫలం ఉంటుంది. ఆ పుణ్యం అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఆటలు సాగుతారు. తర్వాత తీసి రోడ్డుకేసి పాడేస్తాడు స్వామి. ఇవన్నీ మీరు తెలుసుకోండి. మేము చెప్పే మాటలు అర్థాలు గ్రహించండి. రాజకీయ విమర్శలు కాదు, ఒక అభిమానం కాదు. తప్పు చేసి ఎవరినైనా శిక్షించాల్సిందే, అనాల్సిందే. ఇప్పుడు కృష్ణుడు అట్లే ఉంటాడా? పాండవులు, కౌరవులు ఇద్దరు బంధువులే. ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, అధర్మం ఎక్కడుంటే అక్కడ చూపిస్తాడు. ఇవన్నీ మనం యుగాల నుంచి నేర్చుకోవాలి. ధర్మము అధర్మం ఎప్పుడు ఉంటుంది, మంచి చెడు ఉంటుంది. నాయకుడు ఉంటాడు, విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు. హీరో ఎవరో విలన్ ఎవరో తెలుసుకోకుండా అజ్ఞానంలో పోతున్నారు. ఎవరిని పట్టుకుంటే వాడిని గుడ్డికి నమ్మేదే, హీరోలను పట్టుకుంటే హీరోలు నమ్మేదే. వాడు ఏమైనా తప్పు చేసి సమర్థిస్తారు. హీరోలు నాయకులు తప్పు చేస్తే వాళ్ళని సమర్థిస్తారు. సిగ్గుండాలరా మనకి దేవుడికి జ్ఞానం ఇచ్చాడే. మనం దేవుడిని పట్టుకోవాలా. దేవుడికి మనం ఈ శరీరంతో వచ్చింది కర్మ తెచ్చుకుని కొత్త చేసి వీళ్ళు ఉడిగాలు చేసేయడానికి కాదు. ఏదో వాళ్ళు ఇస్తారంటే అది కర్మ సొమ్మరా నాయన, కర్మ కొట్టుకొని పోతారు. ఆ పాపి సొమ్ము మనం తినకూడదు, కష్టపడాలా. మనకు ప్రేమ ఉంటే ఓటేయండి, ప్రేమ ఉంటే అభిమానించండి. పిచ్చి అభిమానం కాదు. తల్లిదండ్రుల కంటే, భార్య పిల్లల కంటే వాళ్ళు ఏం ఎక్కువ కాదు. అభిమానించండి, ఏ నాయకునైనా అభిమానించండి. అంతే. వ్యక్తిగతంగా లోతుకు పోయి ఏదో నైనా ఖర్చు పెట్టాను, నేనే చూసుకుని జెండాలు పట్టుకొని అది పట్టుకొని పిచ్చికి చేసుకుంటా మళ్ళీ వాళ్ళు ఏమైనా పదవులు లేకుండా మళ్ళీ విమర్శించేది మీరే. అన్నీ మీరే. మీ నుంచి గెలుస్తాడు. ఏం రా నాయన, అట్లా గెలాలనుకుంటే 150 సీట్లు వచ్చినాయని 11కి ఎందుకు వచ్చా? 23 ఉండే ఆయన 164 ఎందుకు పోయారు? దేవుడు అనుకుంటే గెలుస్తారా? శివుడు ఆజ్ఞలేదు సీమైన గుట్టు తెలుసుకొని ఇంకెప్పుడు మారుతారు మీరు? శివుడు ఆధీనం రా మనము. శివుడు ఆధీనంలో బందీలు మనం. ఎప్పుడు గాలి తీసి అక్కడ పాడేసి వస్తారు. ఇంకా చైతన్యం ఎప్పుడు వస్తుంది మీకు? ఇంకెప్పుడు ముసలిలో అయితే కూడా ఇంకా మారరా? ఇంకా ఈ బానిస బతుకులేనా, గొర్రెలేనా? ఎవరు నాయకుడు మనకి ఎంత ఉచితాలు ఇస్తే అంత నాశనం అయిపోతామో తెలుసుకోండి. ఉచితం వద్దయ్యా. ఉచిత విద్యము, డెవలప్మెంట్, అభివృద్ధి, పిల్లలకి పండ్లి మా పిల్లలు వెళ్తారనే చైతన్యవంతం రావాలి. రోడ్లు బాగుంటాయి, డ్రైనేజీలు అన్నీ, దేశం రాష్ట్రం అన్నీ ముందుకు పోతాయి. అమెరికా అవన్నీ ఎందుకు ముందుకు పోతాయి? వాళ్ళ మనలక్క బిచ్చగాలు కాదు. ఎవరు ప్రజలు అడుగు ట్యాక్స్ కట్టి డెవలప్ చేయంటారు. ఇట్లా మనకు రావాలా. అప్పుడు మనం వెలుగుతాము. రాజకీయాల గురించి మాట్లాడకూడదంటే ఎవర్రా మీరంతా బానిసల్లాగా ఉండి మీరు మాకు చెప్తారా? ధర్మం చెప్పే వాళ్ళకి ఇట్లా తయారైనారు. మీరేం మాట వినరు. మన ఆయన చూసుకుంటాడు. ఎవరిని ఆడ తొక్కాలి, ఎవరిని ఎప్పుడు దారిలో పెట్టాలి అన్నీ ఆయన వీరభద్రం చేతిలో పోయింది. కరోనాతో మొదలు పెట్టాడు, ఇప్పుడు కర్మ సిద్ధాంతం మొదలు పెట్టాడు. స్వయంగా వచ్చి పాలించే రోజులు కూడా దగ్గరగా ఉన్నాయి. రుషికొండ ప్యాలెస్లో పాలిస్తాడు కూర్చొని. జగన్ గారికి అడిపెట్టినారు కదా అని ముందు అర్థమవుతాయి మీకు.